విశాఖ పెందుర్తి 97వ వార్డు సప్తగిరి నగర్ నందు ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సెంటర్ నందు వారం రోజుల పాటు ధ్యానం మరియు యోగ శిక్షణ కార్యక్రమం జరిగింది. యోగా గురువు సన్యాసిరావు మీడియాతో మాట్లాడుతూ యోగా ప్రతిరోజు చేయడం వలన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతుందని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, రూపవతి, సౌమ్య, రేష్మ, సంధ్య, నగేష్ మరియు యోగ సాధకులు పాల్గొన్నారు. చెప్తారు టైమింగ్స్. పురుషోత్తం ఎవరెవరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి. ఒక్కొక్క ఎవరికైతే ఇచ్చారో వారు ఊదండి బెలూన్. యోగము అంటే కలయిక. ఈ కలయిక అనేది దేంతో అంటే ఉన్నతత్వంతో కలిగి ఉండడం. మన జీవితంలో అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది తన డ్యూటీలు చేసుకుంటారు, కొంతమంది తన పని చేసుకుంటారు. ఏ పని చేసినా సరే ఉన్నతత్వంతో చేయాలి. ఆ ఉన్నతత్వం చేయడానికే ఈ యోగా గుణాలు మారుతాయి అన్నమాట. మనలో పరివర్తన జరుగుతుంది. ఈ యోగా వల్ల ప్రాణాయామాలు అంటే ఈ పతంజలి యోగా నుండి తీసుకోబడ్డది. ఈ పతంజలి యోగాలో కూడా అష్ట అంగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మేము తీసుకునేది ఏంటంటే మొదట ప్రాణాయామాలు, ఆసనాలు, తర్వాత మెడిటేషన్. ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తాం. 8 ఈ మూడింటిని ప్రాధాన్యత ఇస్తూ మనుషుల్ని ఆరోగ్యవంతంగా తయారు చేసేదానికే ఈ యోగా యొక్క ముఖ్య ఉద్దేశము. ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో మానసిక పరివర్తన కూడా జరుగుతుంది. మనుషులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను మనుషులు జీవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనుషులు ఎంతవరకు జీవించారు అనేది కాదు, ఎంత ఆరోగ్యంగా జీవించారో అనేది ఈ యోగా వల్ల మనకు వస్తుంది. మనము ఇతరుల మీద ఆధారపడకూడదు. మనం ఇంకొకరికి సేవ చేయాలి. మనం జీవించి ఉన్నంత వరకు ఎదుటివాడికి సేవ చేస్తూ మనం శరీరం విడిచిపెడితే
ఆరోగ్యంగాను ఉంటుండగానే నవ్వుతూ పోవాలి, కానీ మంచం మీద లేనిపోని సేవలు చేయించుకొని పోవకుండా ఉండడానికే యోగ సాధన ఉపయోగపడుతుంది. ఇటువంటి సాధన అందరూ చేయాలి. ఎందుకంటే మనం ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం వల్ల ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం ఈ మూడు వస్తాయి. ఈ మూడు వస్తాయి కాబట్టి ఈ మూడింటిని సంపాదించడానికి ఈ యోగాని తప్పనిసరిగా రోజు సాధన చేయాలి. ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఎందుకంటే మనం ఒక రోజు ఆపేమనుకోండి, మళ్ళీ రెండోసారి చేయాలంటే బద్ధకం వస్తుంది. అంచేత మనం నిత్యము ఈ సాధన చేసుకుని ఉంటే మనకి ఎప్పుడు కూడా ఎటువంటి రోగాలు మన దగ్గరికి చేరవు. డాక్టర్లతో పని ఉండదు, మెడిసిన్తో కూడా పని ఉండదు. ఒక్కొక్క ప్రాణాయామంకి ఒక్కొక్క అంగము మన శరీరాన్ని 3 పార్ట్లు చేస్తున్నాం. నాభి నుండి కాలి బట్టన వేలు వరకు ఒకటి, కాలి బట్టన నాభి నుండి గొంతు వరకు ఒకటి, గొంతు నుండి తలపై భాగం వరకు ఒకటి. ఈ 3 భాగాలని శుద్ధి చేస్తూ, రక్తనాళాలని శుద్ధి చేస్తూ, రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా తాజాగా ఉండడానికి తగినటువంటి సాధన ఇది. ఈ యోగా సాధన ప్రతి ఒక్కరూ చేసి అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అటువంటి ఆ శక్తిని భగవంతుడు ఇస్తాడని కోరుకుంటూ మీ అందరికీ ఈ సాధన చేయమని మరీ మీకు సలహా ఇస్తూ, ఈ సాధనని ఇక్కడే ఈ సెంటర్లోనే చేస్తే రెండూ మీకు వస్తాయన్నమాట. అవతల రాజయోగము, యోగము డబుల్ బెనిఫిట్స్ ఇక్కడ పొందగలుగుతున్నారు. కంచేత అందరూ కూడా ఈ సాధన చేస్తారని ఆశిస్తూ మీకు అటువంటి శక్తిని, యుక్తిని భగవంతుడు బాబా, శివబాబా కలుగచేయాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను.